హాయ్ హలో. పొదుపు ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ లేని పక్షంలో విధిస్తున్న అపరాధ రుసుమును ఇటీవల కొన్ని బ్యాంకులు ఎత్తివేస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఐసిఐసిఐ బ్యాంకు మాత్రం అందుకు భిన్నంగా తమ ఖాతాదారులకు షాక్ ఇచ్చింది. సేవింగ్ అకౌంట్లలో కనీసం నిల్వ మొత్తాన్ని పెంచేసింది. మెట్రో, గ్రామీణ ప్రాంత, అర్బన్, సెమీ అర్బన్ అన్ని ఖాతాదారుల కూడా ఈ ప్రభావం ఉంటుందని ఐసిఐసిఐ బ్యాంకు తెలిపింది. ఈ నిబంధన ఆగస్టు 1, 2025 తర్వాత సేవింగ్ ఖాతా తెరిచే కస్టమర్లకు మాత్రమే వర్తించుతుంది. ఆల్రెడీ ఇప్పటికే ఉన్న ఖాతాదారులకు వర్తించదు. మెట్రో, అర్బన్ ప్రాంతాల్లో ఐసిఐసిఐ సేవింగ్ అకౌంట్ తీసుకునేవారు తమ సగటు నిల్వలను కనీసం 50,000 రూపాయలు ఉంచాలి. ఇది గతంలో 10,000 రూపాయల వరకు ఉండేది. అదే సెమీ అర్బన్ కస్టమర్లు 25,000కు, గ్రామీణ ప్రాంత ఖాతాదారులు 10,000కు పెంచింది. ఈ సెమీ అర్బన్ 5,000 నుంచి 25,000కు, గ్రామీణ ప్రాంత ఖాతాదారులకు 2,500 రూపాయల నుంచి 10,000కు పెంచింది. ఖాతాదారులు కొత్తగా ఆ ఖాతాను తెరిచే ఖాతాదారులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. కొత్త నిబంధన ప్రకారము అవగాహన తెచ్చుకోవాలి. ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంకు అయిన ఎస్బీఐ 2020లో ఈ అపరాధ రుసుమును ఎత్తివేయగా, ఇటీవల పంజాబ్ నేషనల్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంకు, కెనరా బ్యాంక్ కూడా ఈ ఛార్జీలను మినిమం బ్యాలెన్స్ లేకపోతే విధించే ఛార్జీలను తొలగించాయి. కానీ ఇందుకు భిన్నంగా ఐసిఐసిఐ బ్యాంకు మాత్రం తన సేవింగ్ అకౌంట్ ఖాతాదారుల అకౌంట్లో ఉండే మినిమం బ్యాలెన్స్ను 5 రెట్లు పెంచడం అందరికీ ఖాతాదారులకు విస్మయానికి గురి చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.